ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ప్రియమైన వారలారా, క్రైస్తవ జీవితం ఒక సులభమైన మార్గం కాదు. యేసయ్యను అనుసరించే వారికి పరీక్షలు, బాధలు, శ్రమలు తప్పవు. కానీ వాక్యం చెప్తున్నది ఏమిటంటే, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. అంటే మనం ఈ లోకంలో ఎదుర్కొనే కష్టాలను సహనముతో, విశ్వాసముతో దాటితే పరలోక మహిమలో మనకు గొప్ప ప్రతిఫలం ఉంటుంది. రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఈ వాక్యం మనకు నేర్పుతున్న విషయం ఏమిటంటే, మనము క్రీస్తుతో కూడా శ్రమలో సహనం కలిగి నడిపించబడగలిగితే నిత్యమైన మహిమకు పాత్రులుగా మార్చబడతాము. కష్టాలు తాత్కాలికమైనవి, కానీ దేవుడు మనకిచ్చిన ప్రతిఫలం నిత్యమైనది. సహనం అనేది విశ్వాసముతో నిలబడడం, యేసుపై చూపు నిలుపుకోవడం. ఇజ్రాయేలు ప్రజలు అరణ్యములో 40 సంవత్సరాలు తిరిగినప్పుడు కొందరు విసిగిపోయారు, తిరుగుబాటు చేశారు. కానీ సహనముతో ఉన్నవారే వాగ్దాన భూమిలో ప్రవేశించారు. అలాగే మన జీవితాల్లో కూడా సమస్యలు, అన్యాయం, అపహాస్యం ఎదురైనా మనము సహనముతో నిలబడితే దేవుడు మనకు నిత్య రాజ్యమును అనుగ్రహిస్తాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఎదుర్కొంటున్న కష్టాలు నిన్ను నాశనం చేయవు. అవి నిన్ను మరింత బలవంతుడిగా మారుస్తాయి. నీవు సహనముతో నిలబడితే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. ఈరోజు నీవు కన్నీళ్లు కారుస్తున్నా రేపు నీవు ఆయనతో కూడా ఏలుదు. కాబట్టి వెనక్కి తగ్గవద్దు, సహనముతో ముందుకు సాగుము. ప్రార్థన. సహనమును అనుగ్రహించగలిగిన యేసయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బాధలను సహించుటకు మాకు శక్తిని అనుగ్రహించండి. మేము విశ్వాసములో నిలిచి నీతో కూడా ఏలువారిమిగా మార్చబడినట్లుగా మీ కృప దయచేయమని కోరుకుంటున్నాం. ఎందరైతే వేదనతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారి యొక్క కష్టములు తాత్కాలికమని గమనించగలిగిన మనస్సును ప్రభ మీరు వారికి అనుగ్రహించి వాటిని సహించి భరించగలిగితే నిత్య మహిమలో మీతో కూడా యుగయుగాలు సదాకాలము ఏలుబడి చేస్తామని గ్రహింపును ప్రభ మీరు అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకు సహనమును, బలమును, ధైర్యమును దేవుడు అనుగ్రహించును గాక. ఈ వాక్యమును మరికొంతమందికి షేర్ చేయండి. వారు కూడా కష్టాలలో సహనముతో నిలబడి నిత్యమైన ఆశీర్వాదం దేవుని దగ్గర నుండి పొందునట్లుగా సహాయము చేయండి.